హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు గోబీ 65 చేస్తాము. దీన్ని ఒక 10 నిమిషాలు సాల్ట్ వాటర్లో ఉంచండి. ఎందుకంటే దీన్ని డైరెక్ట్గా మందు చల్లుతారు ఈ పువ్వు మీద. అందుకని మనము ఉప్పు నీళ్ళలో ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేయాలి. 10 నిమిషాల తర్వాత కూడా ఉప్పు నీళ్ళు తీసేసి మళ్ళీ 2 సార్లు కడుక్కున్న తర్వాత మట్టినే ఉడకబెట్టుకోవాలి. మీకు ఏం చెప్తున్నా అంటే, ఈ కాలీఫ్లవర్ కాడలు ఉంటాయి కదా, దీంట్లో మనకి ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. నేను చేస్తే అప్పుడప్పుడు అందుకే ఎత్తున్నాను. ఉప్పు వేసుకుంటున్నా దీంట్లో. ఒక 10 నిమిషాలు అట్లా ఉంచేద్దాం. 10 నిమిషాలు ఉప్పు నీళ్ళలో ఉంచిన తర్వాత 2-3 సార్లు మళ్ళీ కడుక్కొని మంచి నీళ్ళు అయితే పోసిన దీంట్లో. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నా. ఇది కూడా హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఎందుకంటే మందు బాగుంటుంది కాబట్టి మనకి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. నేనైతే ఇట్లనే ఉడికిస్తా. ఇది 1/2 కప్ వచ్చేసి కార్న్ఫ్లోర్, కప్పు మైదా, 1/2 కప్పు బియ్యం పిండి. దీంట్లోకి కారం పొడి, ఉప్పు కలపం, కారం పొడి, మంచి కారం ఉంటుంది, రెడ్ ఉంటుంది, అది వేసుకుంటున్నా. రుచికి సరిపడా సాల్ట్. ఇది గరం మసాలా, ధనియాల పొడి రెండు ఇప్పుడే దీంట్లోనే కలిపిన, మొత్తం వేసుకుంటున్నా. కొంచెం వాటర్. ప్లీజ్ వీడికి ఒక లైక్ ఇవ్వండి అబ్బా. పిండి కలుపుకున్నా, ఇంకా పక్కన ఉంచుకున్నా. ఇప్పుడైతే 5 నిమిషాలు అయింది. ఇక్కడ ఇవైతే ఉడికిపోయినాయి కాలీఫ్లవర్. మనకి దీంట్లో నుంచి నీళ్ళు తీసేస్తున్నా. చిల్లుల గిన్నెలకు తీసుకుంటే నీళ్ళని పోతాయి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్లను మనం పిండిలు వేసుకొని వీటికి మంచిగా పిండి పట్టేలాగా ఒకసారి చేతితో కలుపుకొని, ఇంకేంది నూనె అయితే పెట్టుకున్న పొయ్యి మీద. ఇంకా నూనె వేడెక్కిన తర్వాత ఒకటొకటి వేయాలి. ఒకేసారి ఇట్లా ముద్దలాగా ఏదో అతుక్కుంటాయి, ఒక్కొక్కటి వేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకేముంది, సింపుల్గా చేసుకునే కాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది.